ఇదిగోండి ఇట్లా షోల్డర్ జాయిన్ చేసుకొని, వీడియో కూడా ఉంది, కటింగ్ వీడియో కూడా పెడతానండి. ఇదిగోండి ఇట్లా షోల్డర్ జాయిన్ చేసుకొని ఒక రంగులో ఇది కూడా రండి, ఇది రైటే ఇది రైటే, షోల్డర్ మీద చూసుకొని ఇదిగోండి సమానంగా ఒక రంగులో కట్టి చాలండి. ఇదిగో చూడండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను. ఇదిగోండి ఇది వచ్చేసి డ్రాప్ మోడల్ పెట్టాను. నెక్ మొత్తం కుట్టిన తర్వాత వీడియో పెడతానండి. ఇప్పుడు మనం టక్స్లు ఎలా వేసుకోవాలో అవి కూడా చూపిస్తున్నా చూడండి. సైజు పడితే ఈ కొలతలు పెడతానండి. ఈ సైజు బార్లు వచ్చేసి 12 వచ్చింది కాబట్టి దానికి 1.5 మెడ ఇక్కడ టక్స్, 2.5 వచ్చేసి పొడవు. ఇలా ఫస్ట్ లో రఫ్ చేసుకొని ఒక కుట్టేసుకోవచ్చు, లేదా కంపల్సరీగా 2 కుట్టేసుకోవాలండి ప్రతి దానికి. ఇదిగోండి చంక టక్స్, దీని ఎదురు ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఒక రంగులం చాలు. ఇదిగోండి పొడవు వచ్చేసి 4 అంగుళాలు, పైనుంచి సన్నగా రానివ్వండి. అదిగోండి ఇట్లా సన్నగా వచ్చేస్తే ఇదిగోండి షేప్ చూడండి చాలా నీట్గా. ఇక్కడికి వచ్చేసరికి క్లాత్లో 2 క్లాత్లు కలిసిపోవాలి, ఇట్లా నీట్గా ఉంది చూసారుగా. అది రెండో వైపు కూడా ఇలానే కుట్టేసుకోవాలి మనం. ఇదిగోండి షేప్ కటింగ్ చూపిస్తున్నా. ఇప్పుడు మీకు టక్స్ చూపించా, షోల్డర్ జాయింట్ చూపించాను. ఇదిగోండి టక్స్ పొడవు ఇలా చూసుకోండి, టేప్తో చూసుకోండి, టక్స్ మామూలుగా ఇలా చూసుకోండి. ఇప్పుడు టేప్తో ఎలా ఎంత వస్తుందో అది కూడా చూసుకోండి. ఇదిగోండి 10, అప్పుడు మనం ఏం చేయాలి, 10 అంగుళాలు పెట్టుకోవాలన్నమాట. చాలాసార్లు వీడియోలు చెప్పానండి మీకు టేప్ కొలత. ఇటు వచ్చేసి 4.5, ఇది వచ్చేసి ఇదిగోండి 3.5, ఇటు వచ్చేసి 3.5, పావుదొక్క 4. కొంచెం ఎగస్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ ఎడల్పు తగ్గించుకోమాకండి. వెనక మనకు ఈ పట్టి కావాలి కదండి, 12, 12, 24 అంటే మనం ఇప్పుడు 12.5 తీసుకోవాలి. ఆ రంగులో ఖర్చులోకి పోవాలన్నమాట. ఇదిగోండి దీనికి అంచుంది కాబట్టి మనం ఈపుకి వేసే క్లాత్ అనమాట. ఇదిగోండి ఇట్లా కొలుసుకోండి మీరు. ఇదిగోండి ఆ రంగులో ఖర్చు పెట్టేసుకొని పట్టీలు కట్ చేసి 1.5 కటింగ్ చూపించాను కదండి. ఇంక ఇప్పుడు తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఒక అరంగుళం ఖర్చు పెట్టేసుకొని సమానంగా కట్ చేసుకోండి, నీట్గా అప్ అండ్ డౌన్ లేకుండా. ఒక అరంగుళం ఖర్చు పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇది వీప్ పట్టి అంటారండి, ఈ బెల్ట్ అంటారు 2. కానీ ఫస్ట్ మాత్రం టక్స్ వేసుకోకుండా తర్వాత ఈ పట్టి వేసుకున్న తర్వాతే టక్స్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని లైన్ క్లాత్ మీద మనం ఆ రంగులం పెట్టేసి కుట్టుకోవాలి. తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ కాకుండా లైన్ క్లాత్ మీద మళ్ళీ పైనుంచి లైన్ క్లాత్ మీద కారు కుట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇంకా అయిపోయిన తర్వాత మనం
హిమ్మింగ్ కోసం సెంటర్లో అలా కుట్టు అటు ఇటు జరగకుండా ఉంటుందని మా స్టూడెంట్ కూడా అలానే నేర్పిస్తానండి. అదే ప్రాక్టీస్గా అందరికి చూపిస్తున్నాను. 3 భాగాలు అటు ఇటు లాస్ట్లో ఇలానే లాస్ట్లో కూడా కుట్టేసుకోండి. తర్వాత అది ఇప్పేసుకోవచ్చు అనమాట. వేస్ట్ దారం లెక్క అనమాట. అది తీసేసుకోవచ్చు. హిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ నెక్, హై నెక్. ముందు బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ నెక్, హై నెక్, ముందు వచ్చి స్టార్ నెక్. ఇప్పుడు చూడండి, అదిగోండి ఇప్పుడు నేను అక్కడ థ్రెడ్స్ లేకుండా పెట్టాను అనమాట, బాగుంటుందని. తర్వాత షేప్ పట్టీలు రైట్ రెండు వైపులు రైట్గా ఉండాలన్నమాట. అట్లా 3 ఒకేసారి మర్చి ఒక రంగుల ఖర్చుతో అవి 3 సెట్ చేసుకోవాలన్నమాట. జారిపోతుందండి క్లాత్, అందుకని 3 నిదానంగా సెట్ చేసుకొని ఆ టక్స్ దగ్గర మాత్రం కంపల్సరీ మడవాలన్నమాట. ఒక రంగులం ఖర్చు ద్వారా కుట్టుకుంటూ వస్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. లైనింగ్ క్లాత్, మామూలు క్లాత్ ఆ 2 వైపులు అలానే కుట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ వస్తే తీసేసుకోవాలి మనం. కింద ఒక లాస్ట్గా మనం షేప్ పట్టి దగ్గర లైన్ కుట్టేసుకుంటూ రావాలి. రెండు వైపులు అలానే కుట్టేసుకోవాలండి. ఎదురుగా పెట్టేసుకొని కుట్టుకుంటే బాగా అర్థమవుతుంది మనకి. ఒకేసారి కుట్టుకుంటేనే బాగా మనకు గుర్తుంటుంది కాబట్టి. ఎక్స్ట్రా క్లాత్ మాత్రం కట్ చేసుకోవచ్చు అండి. ఇది చంక వైపు అనమాట. అదిగోండి బ్యాక్ ఫ్రంట్ 2 చూసి మనకు చంక టక్స్ వస్తుంది. అది చూసి మనం ఎంత ఎక్స్ట్రా ఉందో అరంగుళం కానీ 3/4 అంగుళం కానీ చూసుకొని 4 అంగుళాలు పొడవు పెట్టేసుకోవాలి. లాస్ట్ వచ్చేసరికి సన్నగా కుట్టేసుకోవాలన్నమాట. 2 వైపులు అలానే కుట్టేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వస్తుంది. రెండు వైపులు అలానే కుట్టుకోండి. ఎవరైనా చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మనం ఉక్సులు పట్టి, కాజాల పట్టి దగ్గర టక్స్ వేసుకోవాలి. రెండు చూసుకోండి, సమానంగా చూసుకోండి, అప్ అండ్ డౌన్ లేకుండా ఉంటుంది. పొడవు 2.5 కన్నా ఎక్కువ పెట్టుకోవద్దండి. మరి షేప్ దగ్గరకు వచ్చేస్తుంది, స్టిఫ్గా కనిపిస్తుంది అనమాట. షేప్ చాలా మందికి ఇష్టం ఉండదు. రౌండ్ షేప్గా ఉండాలంటే షేప్ కొంచెం టక్స్ దూరంగా ఉండాలన్నమాట. ఇదిగోండి సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు కాజాలు పట్టి, ఉక్సులు పట్టి వేసుకోవాలి మనం. పైనుంచి కాజాలు పట్టేసుకోవాలి. కానీ మెయిన్ క్లాత్ లేదు కాబట్టి లైనింగ్ క్లాత్ అయినా వేసుకోవచ్చు మనం. కింద ఒక అరంగుళం కట్ చేసుకొని పెట్టేసుకోండి. కింద ఒక అరంగుళం కాజాలు పట్టే వరకు మనకి అరంగుళం కింద మడిచేసుకోవాలి. తర్వాత ఒక 3/4 అంగుళం సైజు, అంతకన్నా ఎక్కువ ఎడల్పు మాత్రం వేసుకోవాలి. కింద మాత్రం సమానంగా చూసుకోండి.
ఖర్చు లోపలికి పోయేటట్టు. మరీ పొడవు ఉండకూడదండి కాజాల పట్టి. మినిమంగా అయితే 6, 6.5 అంతకన్నా పొడవు ఉండకూడదు కాజాల పట్టి దగ్గర. ఉక్సులు పట్టి కింద వైపు నుంచి వేసుకుంటాము. ఒక అరంగుళం కింద మడవండి. పైన ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది కట్ చేసిపోయి అలా ఒకసారి మడవండి, రెండోసారి మర్చే పని ఉండదు ఉక్సులు పట్టికి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. తర్వాత మర్చి లోపలికి లాస్ట్కి రానియండి కుట్టు. నిదానంగా కుట్టండి, నీట్గా బాగా వస్తుంది. ఎంత చాతగానోళ్ళైనా మనం నిదానంగా కుడితే చాలా చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్ ఒక పక్క మర్చి కుట్టిన తర్వాత ఇంక నెక్ వేసుకోండి, స్టార్ నెక్ అన్నమాట. అక్కడికి వచ్చేసరికి మూల దగ్గర అట్లా ఫోల్డ్ చేయండి, ఒక అరంగుళమే చాలు. అదే విధంగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేస్తుంది. మనకు హై నెక్ స్టార్ నెక్ పెట్టాను కాబట్టి చాలా బాగుంటుందండి బ్లౌజ్. వేసుకున్న తర్వాత బాగా లుక్ వస్తుంది. కానీ అక్కడక్కడ ఫోల్డ్ పెట్టండి, హిమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ఉబ్బు రాకుండా ఉండదు అన్నమాట. కానీ కుట్టేటప్పుడు క్రాస్ ముక్కే తీసుకోండి, బారు ముక్క తీసుకున్నాను అనమాట. అలా వెనక మెడకు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అలా ఒక అరంగుళమే మడవండి, ఎగస్ట్రా మాత్రం మడవద్దు. మొత్తం కుట్టిన తర్వాత నేను ఇది మీకు వీడియో పెడుతున్నానండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే మా కామెంట్ ద్వారా తెలపండి. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు ఏదైనా నచ్చకపోతేనే మాకు చెప్పండి. నెక్ మాత్రం అలా నీట్గా నిదానంగా వేసుకోండి. ఎంత ప్రాక్టీస్ ఉన్నా నెక్ దగ్గర వచ్చేసరికి స్లోగా వేసుకోండి. అట్లా దారం ఉంచేసి క్లాత్ వరకే కట్ చేసుకోండి. ఆ అరంగుళం రౌండ్గా కట్ చేసుకుంటూనే ఉండాలి కంపల్సరిగా. తర్వాత పైన లైన్ క్లాత్ మీదే కుట్టుకుంటూ రావాలి. కొంచెం నిదానంగా కుట్టుకోండి, ఫాస్ట్ కుట్టుకోకుండా, వంగర పోకుండా ఉంటుంది అన్నమాట కుట్టు. ఇంకా అలానే కుట్టేసుకొని హ్యాండ్స్ వేసుకుంటే ఇంక బ్లౌజ్ అయిపోతుందండి. అక్కడ వరకు నెక్ క్లారిటీగా వచ్చింది. ఇదిగోండి అలా నిమ్మింగ్ చేసుకోండి. మిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దండి. నిమ్మింగ్ కుడితేనే బాగుంటుంది. ఇంక హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అనమాట. మీకు ఒకసారి వీడియోలు చూపించానండి ఈ కటింగు, అందుకని నేను ఈ కటింగ్ చూపించలేదు. హ్యాండ్స్ వరకు జాయిన్ చేసేదే చూపిస్తున్నా. ఎటు బ్యాక్ ఫ్రంట్ గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని మనకి సెంటర్ షోల్డర్ పై నుంచి పెట్టేసుకోండి. హ్యాండ్ బ్యాక్ నెక్, హై నెక్, డ్రాప్ నెక్ అన్నమాట. అలా మర్చేసి గిమ్మింగ్ చేసుకోండి. అదిగోండి నెక్ చూడండి చాలా బాగుంది. అదిగోండి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ చేస్తున్నా చూడండి. సెంటర్ పెట్టాను, అక్కడ డాట్స్ పెట్టి ఇదిగోండి షోల్డర్ పై నుంచి వేసుకుంటూ రండి. ఒక రంగుల ఖర్చు ఎక్స్ట్రా మాత్రం తీసుకోమాకండి. కానీ కొంచెం స్లోగా కుట్టుకోండి హ్యాండ్స్ కుట్టేటప్పుడు. నెక్ చేతులు కుట్టేటప్పుడు మాత్రం ఫాస్ట్గా మాత్రం కుట్టద్దు. అదిగోండి సమానంగా వచ్చింది సరిగా. తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండు
అలానే 2 హ్యాండ్స్ చూడండి సమానంగా వచ్చింది. చూసారండి మోడల్ ఇది మీకు కటింగ్ చూపించానండి ఇది వరకే, అందుకని మీకు ఈ కటింగ్ మాత్రం అది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చింది చూసారా. అటు 1.5 అంగుళం ఇటు కింద నుంచి చంక వరకు కుట్టేసుకోండి. అక్కడ వరకు ఆపేసేయండి. తర్వాత మెయిన్ చేతులు లూజ్ ఎంత ఉంది మరి చూసేసుకొని అటువైపు కూడా అలానే కుట్టేసుకోండి. ఎక్కడ పెట్టామో సెంటర్ అది చూసి మన షోల్డర్ పైన కరెక్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ అలానే కుట్టేసుకోండి. ఒక అరంగుళం కన్నా ఎగస్ట్రా తీసుకోమాకండి ఖర్చు మాత్రం. షోల్డర్ పై నుంచే హ్యాండ్ పెట్టేసుకోండి. అలానే చంక దగ్గర నుంచి అదిగోండి షోల్డర్ పై నుంచి పట్టి చూసుకోండి సమానం ఉందా లేదా. తర్వాత హిమ్మింగ్ చేసుకోండి. ఇదిగోండి మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ చూసుకొని 1.5 అంగుళం పెట్టేసుకొని చంక దాకా కుట్టేసుకోండి. అయిపోయిన తర్వాత మన చేయి లూజ్ ఎంత ఉందంటే 6.5 ఉందండి. ఆ లెక్కతో చూసుకొని 2 వైపులా ఫస్ట్ 6.5 చేయి మెయిన్ క్లాత్ మీద అంటే మోడల్ హ్యాండ్ మీద కాకుండా మామూలు హ్యాండ్ మీద పెట్టేసుకోండి. 6.5 ఇంకా లాస్ట్ దాకా కుట్టుకుంటారా అండి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా మీకు లైన్గా కలిసిపోయింది చూసారు కదండి. అటు ఇటు మెయిన్ పక్కన ఇంకో కుట్టేసుకోవాలన్నమాట. కానీ కొంతమంది 2-3 కుట్లు కావాలంటారండి, ఎవరి టేస్ట్ వాళ్ళది. అందుకని మనం కనీసం 3 కుట్లనే వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా అలానే కుట్టేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ ద్వారా తెలపండి.